మొత్తం కూడా అంచనా వేసి దరిదాపుగా 3000 గ్రామాలలో 2,75,000 మంది 79,000 మంది రైతులకు సంబంధించిన 3,04,000 ఎకరాలకు పంట నష్టం జరిగిందని చెప్పేసి అంచనా వేసిండ్రు గత ప్రభుత్వం. అంచనా వేయడం కాదు, జీవో కూడా ఇవ్వలేదని చెప్పేసి వారు మాట్లాడిండ్రు. 304 అంటే 3,04,000 ఎకరాలకు నష్టం జరిగితే 10,000 రూపాయల చొప్పున 304 కోట్లు కావాలని చెప్పేసి జీవో నెంబర్ 19 ఆనాడు ప్రభుత్వం ఇచ్చింది. మరలా ఒకటి వ్యవసాయ శాఖ ఇచ్చింది, అట్లానే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా జీవో నెంబర్ 24 ద్వారా ఇదే 304 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ బీఆర్ఓ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవం. పంట నష్టం జరిగితే వెంటనే క్షేత్ర పరిశీలన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రైతు బంధు సమితి అధ్యక్షులు కానీ ముఖ్యమంత్రితో సహా వెళ్ళి పరిశీలించి రైతులను ఆడుకున్నారు. కావలసిన అంచనా వేసిండ్రు, కావలసిన జీవోలు ఇచ్చిండ్రు, కావలసిన డబ్బులను ప్రజలకు ఇచ్చిండ్రు. రెండో విడత పైసలు ఇస్తున్నప్పుడు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇది బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో లాభం జరుగుతుందని చెప్పేసి ఆపేసింది. ఆనాడు ఆపేసిన పైసలు ఈనాటి వరకు కూడా ఇవ్వలేదు. దాన్ని వెంటనే రిలీజ్ చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోమని చెప్పేసి మేము కోరుతున్నాం వ్యవసాయ శాఖ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని. మీరు పోకుండా, పరిశీలించకుండా, రైతులను ఓదార్చకుండా ఇవాళ మీరేదో రైతులకు మేము ఎక్కువ చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడడం సరైనది కాదు. దయచేసి 2 లక్షల ఎకరాల్లో ఇవాళ నష్టం జరిగింది. నష్టం జరిగిన పంటకు అంచనా వేయండి, వెంటనే బీఆర్ఓ రిలీజ్ చేయండి. వాళ్ళందరికీ కూడా ఒక భరోసాగా ఉండండి. మీరు చేయాల్సింది పెద్దగా ఏం లేదు. 2,602 రైతు వేదికలు మేమే నిర్మించినాం. 2,602 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను మేమే అపాయింట్ చేసినాం. దానికి సంబంధించిన యాప్, క్రాప్ బుకింగ్ యాప్ను కూడా మేమే చేసినాం. మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినాం, టెక్నాలజీ ఇచ్చినాం, మనుషుల్ని ఇచ్చినాం. ఇవాళ పోయి చూసి రిపోర్ట్ చేయడానికి మీకు చేత కాకపోతే చెప్పండి, మేమే చేపిస్తాం. ఇలా ప్రభుత్వంలో ఉండి గత ప్రభుత్వాలు తిట్టడం కాదు. గత ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి, టెక్నాలజీ ఇచ్చి, మనుషులు ఇచ్చిన తర్వాత చేయడం చేత కాకుండా గత ప్రభుత్వం అట్లా చేయలేదు, ఇట్లా చేయలేదు అని చెప్పేసి మాత్రం సరైనది కాదు. అన్ని కూడా వసతులు ఏర్పాటు చేసినాం, రైతులకు కావాల్సిన అన్ని చేసినాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్ గా క్రాప్ బుకింగ్ చేసి నష్టాన్ని ఇమ్మీడియట్ గా ఇవ్వాలని చెప్పేసి మేము సరిగ్గా ఇయ్యలే. ఖజానా ఖాళీ అయిపోయింది, పైసలు ఎక్కడి నుంచి ఇవ్వాలి, లంక మీద ఉన్నాయనుకుంటే లేవని చెప్పేసి ముఖ్యమంత్రి అంటే మంత్రులు ఖజానా ఖాళీ అయింది అంటున్నారు. రైతు బంధు కోసం 7 విడతల్లో 75,000 కోట్ల రూపాయలు ఏనాడు ఇబ్బంది పడకుండా ఇష్యూ రిలీజ్ చేసింది గత ప్రభుత్వం. గత ప్రభుత్వం రెండోసారి 7 విడతలుగా 75,000 కోట్లు ఇచ్చినాం. అది రైతులందరూ అనుభవంలో ఉన్నది, వాళ్ళ యొక్క అకౌంట్లోకి వచ్చింది, వాళ్ళందరూ కూడా అనుభవించారు. ఈ యొక్క 8వ విడతకు సంబంధించిన డబ్బులు 7,500 కోట్లు కూడా ఎలక్షన్లు అయినా పర్మిషన్ తీసుకొని బ్యాంకులో వేస్తే వాటిని వెయ్యనీయకుండా అడ్డుపడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ఏర్పడ్డ తర్వాత కూడా ఆ పైసల్ని ఎక్కడికి పోయినాయో మీకు తెలుసు. మీ మంత్రివర్గంలో ఎవరు డబ్బులు తీసుకున్నారో మీకు తెలుసు. ఏ కాంట్రాక్టర్లు మీరు ఇచ్చిందో మీ అందరికీ తెలుసు. ఇవాళ ఖాళీ ఖజానా ఇవ్వలే. ఖాళీ ఖజానా కాదు, 7,500 కోట్లు రైతు బంధు కోసం బ్యాంకులో వేసి పెడితే దాన్ని బ్యాంకు నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసే ముందు రోజున పనిచేసింది మీరు, వాడుకున్నది మీరు, లబ్ధి పొందింది మీరు, రైతు బంధు ఇవ్వలేకపోయింది మీరు. ఇవాళ రైతు బంధు ఖాళీ ఖజానా ఇచ్చిందని చెప్పేసి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అంతేకాదు గత 3 నెలలుగా 100 రోజుల్లో 16,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది కదా, 7,500 కోట్ల రూపాయలు మేము పెట్టినాం కదా, 24,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? రైతు బంధు ఇవ్వడానికి మీకు ఎందుకు సాధించలేకపోయారు? కాబట్టి వెంటనే రైతు బంధుని, రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామన్నారు, అది పక్కన పెట్టండి. ముందుగా ఈ రైతు బంధుని ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయాలని చెప్పేసి రైతుల పక్షాన మిమ్మల్ని మేము కోరుతున్నాం. ఏమీ చేయలేదు, వ్యవసాయాన్ని పట్టించుకోలేదు, సాగునీళ్ళు ఇవ్వలేదు, మొత్తం కూడా దండగా చేసిందని చెప్పేసి మాట్లాడిండ్రు ఇదే వ్యవసాయ శాఖ మంత్రులు. ఇగో వారున్న ఫోటోనే, వారు నష్టం జరిగినప్పుడు బోనకల్లు పోతే
బోనకల్ నుంచి హెలికాప్టర్లో మరి ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, కానీ మంచి రైతు అని చెప్పేసి కేసీఆర్ గా వారిని ఎక్కించుకొని ఆ మొత్తం తీసుకుపోయి చేసిన దానికి ఇగో ఇది సాక్ష్యం. అంతేకాదు అంటే ఈ విధంగా అబద్ధం మాట్లాడుతున్న తుమ్మల నాగేశ్వరరావు గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో 9 నెలల్లోనే భక్త రామదాస్ కడితే 75,000 ఎకరాలకు నీళ్లు ఇస్తే ఆనాడు ఆ సమావేశంలో కేసీఆర్ గారిని అపర భగీరథులను మర్చిపోయారా? నీళ్లు ఉన్నాయి, ఎందుకు నింపట్లే? అదేవిధంగా కాళేశ్వరం దగ్గర కావాల్సిన విధంగా నీళ్లు తీసుకోవచ్చు. రాజకీయ క్రీడ ఆడుతున్నారు, రైతుల్ని మోసం చేస్తున్నారు, పంటలు ఎండిపోతున్నాయి. గత సంవత్సరం ఇదే యాసంగిలో దాదాపుగా 56.5 లక్షల ఎకరాల్లో మేము పంట పండించినాం. మరి ఇవాళ మీరు 51 లక్షల ఎకరాలకే ఇవాళ దాదాపుగా 5.5 లక్షల ఎకరాలు తగ్గిపోయింది. ఈ 5.5 లక్షల ఎకరాలే కాదు, ఇవాళ నీళ్లు లేక, కాలువల్లో నీళ్లు వదిలిపెట్టక, చెరువులు నింపక, దాని నుండి ఎత్తిపోయాక ఇవాళ మీ యొక్క పరిపాలన అంతా ఎవరిని ఎట్లా గుంజుకోవాలి, ఎవరిని ఎట్లా బెదిరించాలి అనే దాంట్లో ఉన్నారు తప్ప సీట్లు, ఎలక్షన్లు తప్ప రైతులకు సాగునీళ్ళు ఇద్దామని కానీ రైతుల్ని ఆదుకుందామని చెప్పి ఎక్కడ కూడా లేదు. అకాల వర్షాల వల్ల కానీ లేక నీళ్లు లేక కానీ పంట పండే పరిస్థితి లేదు. కాబట్టి వచ్చే పంటకైనా దయచేసి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలి. ఆ కొనుగోలు కేంద్రాల్లో మీరు ఏదైతే చెప్పిండ్రో, మీ యొక్క వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిండ్రో 500 రూపాయలు వరకు బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవాళ పంట తక్కువగా వేసిండ్రు, వేసిన పంటలో చీడపీడలు కొంత పోయింది, నీళ్లు లేక కొంత పోయింది, వరి అకాల వర్షాల వల్ల కొంత పోయింది, తద్వారా దిగుబడి తగ్గుతున్నది. కాబట్టి రైతుల్ని ముంచకుండా, మోసం చేయకుండా మీరు చెప్పిన విధంగా ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా, ఎలక్షన్లో చెప్పిన విధంగా వెంటనే వరికి 500 రూపాయలు ప్రకటించడమే కాదు, ఇవి వచ్చే కొద్ది పంటకైనా మీరు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయాలని చెప్పాను. మీకు చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, మీరు చెప్పిన నిలబెట్టదలుచుకుంటే ఖచ్చితంగా వెంటనే ఇవాళ రుణమాఫీని వెంటనే ఇవ్వాలి. 2 లక్షలు అని చెప్తే రైతులు నిజమే అనుకున్నారు, కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. ఏదైతే మీరు మాట చెప్పిండ్రో, రైతు బంధుకి ఇప్పటిసారి 10 సార్లు మాట తప్పిండ్రు. దానిలా కాకుండా ఖచ్చితంగా వరి బోనస్ ను ఇవ్వాలి, రుణమాఫీని కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. రుణమాఫీ 16,500 కోట్లు మొదటి ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. రెండో ప్రభుత్వంలో 10,000 కోట్లు ఇచ్చిండ్రు. మిగతా 10,000 కోట్లు ఇస్తామంటే ఎలక్షన్ కమిషన్ చెప్పేసి అడ్డుపడ్డది కాంగ్రెస్. కాబట్టి ఆ రుణమాఫీ, ఈ రుణమాఫీ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇంకో మేమేం సరిగా చేయలే వ్యవసాయంలో సరిగా చేయకుండానే 131 లక్షల ఎకరాల్లో పంట 2014లో పండితే 208 లక్షల ఎకరాల్లో పంట పండించింది గతంలో. వాస్తవమా కాదా? మీ వ్యవసాయ అధికారులను లెక్కలు తీయమని చెప్పండి. నెంబర్ 1 గా ఉండేది. ఈసారి గత సంవత్సరం ఖమ్మం జిల్లా మరియు తెలంగాణ నెంబర్ 1 గా మిర్చిలో కూడా వచ్చింది. అంతేకాదు ఖమ్మం జిల్లా 1,20,000 మెట్రిక్ టన్నుల ఫ్రూట్స్ వచ్చింటే ఇవాళ దాదాపుగా 2,83,000 మెట్రిక్ టన్నుల ఫ్రూట్స్ ఇవాళ వచ్చినాయి. వచ్చే సంవత్సరం తర్వాత ఇది డబుల్ అవుతుంది. 4 సంవత్సరాల క్రాప్ తర్వాత పంట వస్తుంది. ఎట్లా 35,000 ఎకరాల నుంచి వెళ్ళి 2,83,000 వరకు పెంచింది గత ప్రభుత్వం కాదా? 15వ స్థానంలో ఉన్న వరి దిగుబడిని నెంబర్ 1 స్థానాన్ని తీసుకొచ్చి 3 కోట్ల మెట్రిక్ టన్నులు పండించింది గత ప్రభుత్వం కాదా? మిర్చిలో ఎక్కడో ఉంటే నెంబర్ 1కి తీసుకొచ్చింది గత ప్రభుత్వం కాదా? పత్తిలో ఎక్కడో ఉంటే నెంబర్ 3కి తీసుకొచ్చింది గత ప్రభుత్వం కాదా? వరి దిగుబడే కాదు, సాగుబడిలో కానీ, ఉత్పత్తిలో కానీ, ఉత్పాదకతలో కానీ భారతదేశంలోని తెలంగాణను అన్నపూర్ణ రాష్ట్రంగా చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీకు లెక్కలు తెలియకపోతే తెలుసుకోండి. మంచిగా 46,000 చెరువులను బాగు చేసినాం. 19 లక్షల బోర్లు, బావులు ఉంటే దాదాపుగా 27.5 లక్షల బోర్లు ఇచ్చినాం. 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినాం. ఇలా పంట దిగుబడి పెంచినాం, రైతన్నలకు సహాయంగా ఉన్నాం. అందుకే 1,400 మంది 2014లో ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్యలను 0 చేసినాం. మళ్ళా ఇలా ఆత్మహత్యలు మొదలైనాయి. మీ 3 నెలల
100 రోజుల పాలనలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దిగదార్చిండ్రు. ఒకవైపు నీళ్లు లేక, రెండో వైపు కరెంటు సరిగ్గా ఇవ్వక, ఆ ఇచ్చే కరెంటు దొంగ కరెంటు ఇస్తూ ఇలా కరెంటు షాక్ కొట్టి కొంతమంది చనిపోతున్నారు. ఆర్థిక బాధలతో కొంతమంది చనిపోతున్నారు. పంట ఎండిపోయి గుండె అలసిపోయి చనిపోతున్న రైతులు కొంతమంది. ఇలా మరలా 2014 కంటే ముందే పరిస్థితులను ఈ 100 రోజుల్లోనే తీసుకొచ్చిండ్రు. దానికి సిగ్గుపడండి. ఇప్పుడైనా మేల్కొనండి. ఇక్కడున్న వాళ్ళకి రుణమాఫీ ఇవ్వండి, రైతు బంధు పూర్తిగా ఇవ్వండి, వరి బోనస్ 500 రూపాయలు ఇవ్వండి. వెంటనే ఈ యొక్క 10,000 రూపాయలు మీరు ఇస్తున్న దాన్ని 2 లక్షల ఎకరాలకు ఎన్యూమరేట్ చేయాలి, వాళ్ళకి వెంటనే ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అడ్డున్నాయంటే పర్మిషన్ తీసుకోండి. నష్టపోయిన రైతులు చెప్పండి, తప్పనిసరిగా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. చేత కాకపోతే మీకు ఇవ్వరు. చేతనైతే ఖచ్చితంగా ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా కాపాడుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. ఎప్పుడు పాత ప్రభుత్వాలు తిట్టడం, వాళ్ళు అజ్జేయాలి ఇజ్జేయాలి అనడం, మేము చేయలేదంటే లెక్కలు సరిపోవు. లెక్కలు చూపిస్తున్నాం. నెంబర్ 1 వరిలో ఉన్నాం, నెంబర్ 1 పామాయిల్లో ఉన్నాం, నెంబర్ 1 అన్నిట్లలో ఉన్నాం. ఆ ఉన్నది వాస్తవం కదా. మీ అధికారుల దగ్గర లెక్కలు తీసుకోండి, కేంద్రం దగ్గర అధికారుల దగ్గర తీసుకోండి. కరెంటుని మేము గత 4 సంవత్సరాలుగా రైతులకు ఇవ్వగలిగినాం. నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? మేము ఇచ్చినాం కదా. ప్రతి సంవత్సరం దాని డిమాండ్ పెరుగుతుంటే కూడా కనెక్షన్లు ఇచ్చి వాళ్ళకి ఇచ్చినాం కదా. నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ 35,000 కోట్లతో మేమే ఏర్పాటు చేసినాం. కావాల్సిన ట్రాన్స్ఫార్మర్స్ మేమే ఇచ్చినాం. ట్రాన్స్మిషన్ లైట్స్ ఏర్పాటు చేసినాం. కొత్త కనెక్షన్లు 10 లక్షల కనెక్షన్లు ఇచ్చినాం. నీకు ఎందుకు చేత కావట్లేదు? ఏం రోగం వచ్చిందో ఆ డిపార్ట్మెంట్ అని అడుగుతున్నాం. అంతేకాదు సాగునీళ్లు మేము ఎండాకాలంలో కూడా ఇచ్చినాం కదా గతంలో. ఇవాళ కూడా సాగునీళ్లు గోదావరిలో పోతున్నాయి కదా. సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఉన్న నీళ్లు ఎందుకు ఎత్తట్లే? అదే కాళేశ్వరం దగ్గర ఉన్న నీళ్లను ఎందుకు ఎత్తట్లే? ఉన్న నీళ్లను కనీసం వాటి మీద రివ్యూ చేసి దాని గురించి ఇవ్వాలనే సోయి ఎందుకు లేదు మీకని అడుగుతున్నాం. లేకపోతున్నారే మిషన్ భగీరథలో అద్భుతమైన సోర్సులు పెట్టే సోర్సులో నీళ్లున్నా కూడా ఇలా మంచినీటి కటకట దానికోసం అని చెప్తున్నారు. ఎట్లా మీకు సిగ్గనిపించట్లేదా? మంచినీళ్లు 4 ఏళ్ల నుంచి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇచ్చినాం. సాగునీళ్లు ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చినాం. కరెంటు 24 గంటలు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇచ్చినాం. మేము ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను, ఈ నిర్మాణం చేసిన అద్భుతమైన వసతులను ఎందుకు ఉపయోగించలేకపోతున్నారు? ఏమి రోగం వచ్చింది ప్రభుత్వానికి? 100 రోజుల్లో కూడా కనీసం వీటిని చూడకుండా ప్రతిరోజు ఎన్నికలు, సీట్లు, ఓట్లు బెదిరించడం, అదిరించడం, ఎవరినో వాళ్ళని తీసుకొచ్చేసి పార్టీలో చేర్పించుకోవడం, ఇదేనా పని? వెంటనే ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కొంతమంది చాలా మంది అలా మీ యొక్క దృష్టి అంతా కూడా వ్యవసాయం మీద కాకుండా అదిరించి బెదిరించే దాని మీద ఉన్నారు. చాలా మంది ఇలా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అభ్యర్థులు లేరు. మా అభ్యర్థుల వెంటబడుతున్నారు, బతిలాడుతున్నారు, బామాడుతున్నారు, బెదిరిస్తున్నారు, అదిరిస్తున్నారు, ఎట్లనే తీసుకొచ్చి లోపలేసుకోవాలని పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఇదే సందగా అని చెప్పి కొంతమంది పిరికి పందలు మొత్తం వాళ్ళ యొక్క వ్యాపారమే రాజకీయం అని రాజకీయాన్ని మొత్తం భ్రష్టు పట్టించిన వాళ్ళు ఇలా ఎన్నికైన తర్వాత సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజలు ఏమనుకుంటారు, నాయకులు కార్యకర్తలు ఏమనుకుంటారనే మొహమాటం కూడా లేకుండా ఇవాళ తమ యొక్క వ్యక్తిగత స్వలాభం కోసం ఇవాళ రాజకీయాన్ని వ్యాపారం చేసి ఇవాళ ఒక పార్టీలో ఎన్నికైన వాళ్ళు ఇంకో పార్టీకి దూకడం అనేది చాలా శోచనీయం. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ బాధతోని అని చెప్పేసి ఎవరో బాధ పెడతాను పోతున్నారో, ఏ అక్రమాలు వాళ్ళకి బయటపడతానని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారో, నువ్వేనా అక్రమం చేస్తుంటే అక్రమం కోసం సక్రమం చేసుకున్నావు అక్కడికి పోతే ఆ అక్రమాన్ని భారత రాష్ట్ర సమితి బయట పెడుతుంది. ఎవరెవరైతే పిరికి పందల్లాగా అక్రమాలు చేయడానికి పూనుకొని అక్రమాలు సరికాకపోతే అక్రమాలు మళ్ళా కంటిన్యూ చేద్దాం అనిపోతున్నారో, మీ అక్రమాలు కొనసాగనీయం. ప్రతిపక్షంలో ఉన్న ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతాం, వేటాడుతాం. వాళ్ళు చెప్పినట్టే ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే, ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టే, ఒక పార్టీలో ఎన్నికై మరో పార్టీలోకి పోతే ప్రజలు రాళ్లతో కొట్టాలని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు.
వాళ్ళు రాళ్ళతో కొడతారా? కాంగ్రెస్ వాళ్ళ నాయకులు కూడా వాళ్ళు ఆలోచించాలి. దేంతో మీరు చెప్పిన దాన్ని మీరు పాటిస్తారా లేదా? రాళ్ళతో కొడతారో, చెప్పులతో కొడతారో, హుస్సేన్ సాగర్లో ముంచుతారో, అడవిలో కొట్టేసి కొడతారో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. ఇక్కడి నుంచి పోతున్న ఎలక్ట్ అయి ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ఆ ఎన్నికను ఇవాళ ప్రజలందరి విశ్వాసంతో ఎన్నికైన తర్వాత విశ్వాసాన్ని పక్కన పెట్టి ఇవాళ ఎవరు పోయినా కూడా ప్రజలు చీట్ కొడతారు, ప్రజలు చెప్పులతో కొడతారు. మీరందరూ కూడా ఖచ్చితంగా మీరు చేసిన అక్రమాలు మళ్ళా అక్కడ అక్రమాలు చేస్తామని మీరు అనుకుంటే అక్రమాలు సక్రమం చేసుకున్నారనుకుంటే మాత్రం భారత రాష్ట్ర సమితి వదిలిపెట్టదు. ఆ విధంగా ఎలక్ట్ అయిన వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళాలి. మొత్తం కూడా ఎదుర్కొని అంత పెద్ద కాళీమాత శక్తి అనుకున్న వాళ్ళని కూడా దించేసింది ఈ భారత ప్రభుత్వం, భారత ప్రజలే. ఇవాళ కూడా మీరు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు నాయకుల్ని బెదిరిస్తున్నది, కార్యకర్తలను జైల్లో పెడుతున్నది. ఎవరు ఎక్కడ పోయినా భారత రాష్ట్ర సమితి నాయకులు ఆ పోలీస్ స్టేషన్కి వస్తాం, వాళ్ళందరినీ కాపాడుకుంటాం. బెదిరించే నాయకులు ఎవరైనా ఇతర పార్టీ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వంలో ఉండడం పోవడం అనేది జరుగుతుంటే సహజమైన పరిణామం. కానీ అనవసరంగా బెదిరించి అక్రమ కేసులు పెట్టి మరో విధంగా ఇబ్బంది పెడితే మాత్రం ఆ అధికారులు కానీ ఆ నాయకులు కానీ వాళ్ళు కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలి. వాళ్ళకు కూడా మరలా తగిన శాస్తి తప్పదని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కేసీఆర్ ఎవరైనా బాధ పడితే అక్రమాలు అక్కడ పోతే సక్రమం అవుతాయి అనుకుంటే వాళ్ళు అక్రమాలు చేసినట్లయితే వాటి వెంట పడతామని చెప్తున్నాం. అక్రమాలు చేసిన వాళ్ళని మాకు తెలియదు, వాళ్ళ వ్యాపారమే రాజకీయం అనుకుంటున్నారు. అక్రమం అని వాళ్ళు అనుకుంటుండొచ్చు. ఏదన్నా చేస్తే అక్రమాలు చేసినాం కాబట్టి భయంతో పోతున్నాం అని అనుకుంటే ఆ అక్రమాన్ని సక్రమం కానివ్వం. అక్రమాలు సక్రమం అయితే పోరు.